సిఆర్పిసి, ఐపీసీ అండ్ సిపిసి ఎగ్జాక్ట్గా ఏంటి అని అంటే, ఇన్ సింపుల్ టర్మ్స్, మనకి 1860లో బ్రిటిష్ కొలోనియల్ రూల్ టైంలోనే ఫస్ట్ లా కమిషన్ ఫామ్ అయింది. అక్కడి నుంచి డెరివేట్ చేసుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి పెట్టిన పేర్లే ఐపీసీ, సిఆర్పిసి అండ్ సిపిసి. సో ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ 2 type ఆఫ్ ఇష్యూస్ ఇన్ జనరల్. ఏవైనా ఒక లీగల్గా హ్యాండిల్ చేయాలి అని అంటే ఆ ఇష్యూని 2 విధాలుగా సెగ్రిగేట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సివిల్ ఇష్యూ ఆర్ క్రిమినల్ ఇష్యూ. క్రిమినల్ ఇష్యూ అయితే ఐపీసీ ఏం చెప్తుందంటే, ఐపీసీ ప్రకారం ఈ క్రైమ్కి ఎటువంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, ఈ క్రైమ్ ఈ సెక్షన్ ఆఫ్ ఐపీసీలో డిఫైన్ చేశారు, సో దీనికి ఇంత పనిష్మెంట్. దట్స్ వాట్ ఐపీసీ సేస్. అండ్ సిఆర్పిసి ఏమని చెప్తుంది అని అంటే, ఆ క్రైమ్ ఏదైతే అయిందో పోలీసు ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి 24 hours, ఎలా బెయిల్ గ్రాంట్ చేయాలి ఈవెన్ ఫర్ ద కోర్ట్, ఏ కన్సర్న్స్ మీద బెయిల్ ఇవ్వాలి, ఏ కన్సర్న్స్ మీద బెయిల్ ఇవ్వకూడదు, ఎలా జడ్జిమెంట్ పాస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పనిష్మెంట్ ఎలా డిసైడ్ చేయాలి, ఇవన్నీ సిఆర్పిసిలో ఉంటాయి. ఇవి క్రైమ్ సంబంధించినటువంటి ఇష్యూస్కి డిఫైన్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐపీసీ అండ్ సిఆర్పిసి. whereas it comes to civil issue, మేబీ లైక్ ల్యాండ్ ఇష్యూస్ అవనండి, లేకపోతే అగ్రిమెంట్ బ్రీచ్ అవనివ్వండి. సో ఇవన్నీ ఏంటంటే క్రైమ్ ఇన్వాల్వ్ అవని ఇష్యూస్ని సివిల్ ఇష్యూస్ అంటాము. సో సివిల్ ఇష్యూస్లో కోర్టులో ఎటువంటి పిటిషన్స్ ఇవ్వాలి, రిట్ పిటిషన్స్, ప్రైవేట్ కంప్లైంట్స్, పార్టిషన్ సూట్స్, ఇంజెక్షన్, ఇవన్నీ సంబంధించినటువంటి ఏ విధంగా ఫైల్ చేయాలనేది సింపుల్లీ సిపిసి అంటే హౌ ద కోర్ట్ వర్క్స్, కోర్ట్ ఎలా వర్క్ చేయాలనేది సిపిసి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సివిల్ కేసెస్లో యూ డోంట్ అప్రోచ్ పోలీస్కి సివిల్ ఇష్యూస్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్య ల్యాండ్ ఇష్యూ వస్తే, బౌండరీస్ ఇష్యూస్ వస్తే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇన్ కేస్ అలా బౌండరీస్ తెలుసుకునే విషయంలో ఇద్దరు గొడవపడి ఒక క్రిమినల్ ఇంటిమెసీ ఉంటే అప్పుడు మాత్రం పోలీస్ ఇన్వాల్వ్ అవ్వగలరు. సో కోర్టు విషయాలు, సివిల్ విషయాలు కోర్టు మాత్రమే చెక్ చేయాలి. క్రిమినల్ ఇష్యూస్ విల్ బి టేకెన్ కేర్ బై పోలీస్ అండ్ కోర్ట్ అకార్డింగ్లీ క్యాస్కేడింగ్ కాన్సెప్ట్లో చేస్తాయి. ఓవర్ ద లేన్ ఇన్ 2024 ఐపీసీ ఈజ్ బీన్ రీప్లేస్డ్ బై బిఎన్ఎస్. అంటే అప్పుడు ఫామ్ చేసిన లాస్ కానివ్వండి, పనిష్మెంట్స్ కానీ, నెంబర్ ఆఫ్ చేంజెస్ చాలాసార్లు చేశారు పార్లమెంట్లో, ఎవ్రీథింగ్. బట్ రీడిఫైన్డ్ న్యూ వర్షన్ రిలీజ్ చేసినట్టు, బీటా వర్షన్ రిలీజ్ చేసినట్టు ఐపీసీ ఈజ్ కన్వర్టెడ్ టు బిఎన్ఎస్ అండ్ సిఆర్పిసి ఈజ్ కన్వర్టెడ్ టు బిఎన్ఎస్ఎస్. సో ఇదే మేజర్ చేంజ్. అండ్ సిపిసి ఎలా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. సేమ్ లాస్ కోట్ చేస్తున్నారు, సేమ్ సెక్షన్స్ కోట్ చేస్తున్నారు. So what I'm trying to say is, if it is any legal issue will be taken care into 2 different parts, partitions or maybe differentiators. ఒకటి సివిల్ కేసు అయినా అవ్వాలి, అది క్రిమినల్ కేసు అయినా అవ్వాలి. క్రిమినల్ కేసు అయితే ఐపీసీ అండ్ సిఆర్పిసి, సివిల్ కేసు అయితే సిపిసి. సో ఆన్ ఏ సింపుల్ వే ఆఫ్ explaining, this is what the CRPC, IPC and CPC is about.